తెలియని పబ్లిక్ గిన్ని ముచ్చట్లు చెప్తున్నా మా రాముల తాత ఇంకత్తలేడేంది ఓ పారి అరుచుకొని వద్దాం పాంది ఓ తాత ఏం చేస్తున్నావే అరే ఈ పొల్లగాడు మరి పొద్దడు సంధి ఎటు పోయింది కావచ్చు పగటాలకు బువ్వకు కూడా రాలే మరి రాకుంటే ఏడ తిరుగుతాండు ఏడు పోయింది కావచ్చు మరి నాగరాజు మరి రాజే మరి శంకరి మన నాగరాజు గారికి ఇట్లా అవపడ్డా నాకెక్కడ అవపడ్డా అరే మరి ఏడ పోయింది మరి పోరడు ఏడ తిరుగుతాడు వీళ్ళు నోయితే మన్ను కొట్ట మరి రాజే ఆగో మా ముసలోడేంది ఇవాళంతా ఆగమాగ ఉన్నాడు ఓ తాత ఏమైందే నాగరాజు గాడంటే మన చిన్నైన కొడుకు కాదే ఏమైందే వానికి ఎటు పోయిండు అరే వచ్చిన బుజ్జి అరే మన నాగరాజు గారు పొద్దుడు కానించాడు కనబడతాడా మరి వీడు ఏడ నాశనం అయిందో ఏమో వాని కోసం తిరిగి తిరిగి నా కాళ్ళని గుంజి పాడైతానయా మరి వారి ఏడవైనవురు అరే ఈ పోరడు ఎత్తరా ఏడ తిరుగుతాడు మరి పోరడు అయ్యో ఓ తాత ఓ పరి బడికాడ చూసి రాకపోయినవేమే బల్లెకు ఒక ఇంకెడికి పోతాడే పోరడు అరే వాని స్కూల్ బ్యాగు ఇంతనే ఉన్నదే తల్లి బళ్ళకు సార్కు ఫోన్ చేసి కూడా అడిగిన మా పొలగాడికి తచ్చిండా సారు అని అంటే అరే ఇలా నాగరాజు గారు బడి మొక్కనే రాలేదా అని చెప్పాను అన్నాడు మరి వాడు ఏడ తిరుగుతాడో ఏడ పాలు పడ్డాడో కదా బాయి కానించలు వాని అయ్య వచ్చి పొలగాడు ఏడని అడిగితే నేను ఏం చెప్పాలి ఏం కథ నాగరాజుగా నీ అవ్వ మొదలు నిన్ననాలే ముసలోడా అందరినీ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతావు అట్లనే గా పోరాన్ని ఏమన్నా అన్నవయింది నేను వాడిని ఎందుకు తిడతానే కాకపోతే అప్పుడప్పుడు మంచిగా చదువుకోరా అని జరంత గదు ఇచ్చినట్టు పెడతా గంచె కాకపోతే నిన్న రాత్రి తగ్గేదే లేదు అని నిద్రలో కలవరిస్తాండే ఏంటిరా కలవరిస్తాను భోజనకే మలుచుకొని పండు అని బెదిరించిన గంచె మరి అడిగిత మనసులో పెట్టుకొని ఏమైనా పోయిందా ఏంది ఓ నీ నోట్లే మన్ను కొట్ట ముసలోడా చిన్న పిల్లల్ని కూడా ప్రశాంతంగా ఉండనియవా నీ చేతులకు జట్టలు పుట్ట అరే నేను వాణ్యమని తల్లి రాత్రి పూట వాడు ఏంది దెబ్బ వంకరున్న వీరో సైన్మా ఏడిదిగా అని పేరేందో ఉండే నాకు యాదకొచ్చి పాడైతలే పుష్ప అవగా సైన్మా చూసి వచ్చి తగ్గేదే లేదు అని రాత్రి పూట నిద్రలో బాగా కలవెడతాండే నేను దౌడ మీద ఒక్కటి పడేళ్ళు అందుకున్నా అది తప్ప అరే మీరు అందరు కలిసి ఆ పోరడు చేయబట్టి నన్ను చేస్తట్టే ఉన్నారే ఈ పోరడు పాడైపోయింది ఏడబోయింది మరి నాగరాజుగా అది ఏడబోయిండు కావచ్చు వీడు అంటే ఏందే నువ్వు అనేది రాత్రి పుష్ప సినిమా చూసిండు పొద్దుగాల మాయమైండా అయిపోయింది అంతా అయిపోయింది ఇక వాడు గొడ్డలు పట్టుకొని ఏ అడవిలో పోయిండో ఇక నీకున్నట్టే పో ముసలోడా ఏంటి గొడ్డలేంది అడవిలోకి పోవుడు ఏంది ముచ్చటేందో నాకు చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పరా అదే నది కుట్టదానా ఏందో చెప్తాను నువ్వు చెప్పే ముచ్చట్టు నాకు గోసినానంత పని అవుతుంది అవ్వా వరి నాగరాజుగా అది నల్లి కుట్టది ఏదేందో చెప్తాంది ఎక్కడున్నారా వరి వారియే నేను చెప్తున్నది నిజమేనే తాత నిన్న విశాఖలో కూడా 9 మంది బడి పిల్లగాళ్ళు లక్కీ భాస్కర్ అనే సినిమా చూసి అందులో హీరో లెక్కనే అన్ని తీర్ల ఆస్తులు సంపాదించుకున్నాకనే మేము హాస్టల్కు వస్తాం అని గోడ దునికి తప్పించుకొని పోయినలాటనే ఓ నీ కథ చల్లకుండా సైన్మా చూసి పొలగాళ్ళు వాసాల నుంచి పారిపోయిలా అంటే మరి వీడు కూడా నాటిపుట పుష్ప సినిమా చూసి గంధం చెట్లు నరికేటానికి గిట్ట పోయిండు అయ్యింది ఓ వీడిని వచ్చా మను కొట్ట ఎవరు శంకర్ ఇంకా ముసలి దానికి ఫోన్ కొట్టరా అరే వీడియో నిమ్మలంగా తీస్తాను ఎవరు ఇద్దా వాళ్ళ లక్ష్మి అరే మన ఇంట్లో మూలకు గొడ్డలు ఉన్నాయనే ఏంది గొడ్డలు లేదా ఏయ్ తాత ఇక నీకేందే నీ మనవడు గంధం చెట్టు నరికి తగ్గేదేలే అనుకుంటా నీకు కూడా పావుల వాట ఇత్తడి తీయరా అదే నిన్ను సిండికేట్ మెంబర్ చేస్తాడు ఇక ఓ నేను వచ్చామ్మా అనుకోట అందరు కలిసి నన్ను ఏం చేద్దాం అనుకుంటానులే ఇన్నొద్దులు నీ ఎత్తుగా బతికిన నన్ను స్మగ్లర్ రావులు చేద్దామని అనుకుంటానులే ఏందే మీ నోళ్ళల్లో మనుగొట్ట మీ కళ్ళల్లో కంపగొట్ట వరి నాగరాజుగా అవును కానీ తాత నీకు తగ్గేదేలే అని ఎట్లా అనోళ్ళో తెలుసానే జల్దిన నేర్చుకోవే రేపు నీ మన్మడు వచ్చినాక ఇద్దరు కలిసి పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా వైల్డ్ ఫైర్ అని డైలాగులు కొట్టచ్చు మొన్న పరి పుష్ప గెటప్ వేసినావు కదా గట్లనే యాస కూడా మాట్లాడితే అయిపోయే అదేతో మాట్లాడుతుందో ఇంటాను అవరా శంకర్ గారు దీన్ని మంది కొంపలు ముచ్చంబోకంలో మొరం కొట్ట నేనేదో వార్త కోసానికి పుష్ప వేషం కచ్చిండ్రా నేను నిజంగానే స్మగ్లర్ అవుతానారా డబ్బున ఇవ్వాలన్న శకావత సొంత పోలీస్ ఆఫీసర్ ఈ ముచ్చట్లా నిన్నాడు అనుకో నన్ను పోలీస్ స్టేషన్లో వేసి నా గుడ్డలను కూడా విక్కుంటూ కొట్టడారా అసలు ఇటువంటి సైన్మాలు ఎందుకు తీస్తారు పొలగాలని ఎందుకు ఆగం పట్టిస్తారా మీ నోళ్ళలో మను కొట్ట పోరగాళ్ళ మీద పుస్తకాల ప్రభావం ఎంతున్నదో గాని సినిమాల ప్రభావం అయితే గట్టిగానే ఉన్నదే తాత అరే ఈ సైన్మాలు తీసుకోలేనా ఇటువంటి సైన్మాలు తీసి లోకానికి ఏం చెప్దాం అనుకుంటారులే వీళ్ళ సైన్మాల ముఖం అంగడి పోదు వాళ్ళేం చేస్తారే జనాలు గసంటి సినిమాలే చూస్తున్నారు హిట్ చేస్తున్నారు సినిమాలు కూడా పాటల లెక్క తీస్తున్నారు
మంచి సినిమాలు తీస్తే జనాలు చూసే కాలం పోయిందే తాత. మందిని ముంచే సినిమాలు తీస్తేనే ఎగబడి చూస్తున్నారు. కలెక్షన్లు కూడా గట్టిగా వస్తాయి. అరే ఈ సర్కారులదైనా ఏం పద్ధతి అన్నట్టే. పెద్ద సినిమాలకు లాభాలు వచ్చేటందుకు మీకు ఇష్టం ఉన్నంత రేట్లకు టికెట్ అమ్ముకోర్రి అని పర్మిషన్లు ఇచ్చే. అసలు అడ్డమైన సినిమాలు చూసి పొలగాలు ఓ గిట్ల ఖరాబ్ కావచ్చు. ఏం పద్ధతి అన్నట్టు, అసలు ఏం సినిమాలు అన్నట్టు ఇవి. ఆయన గంతగనం టికెట్లు రేట్లు పెంచితే జనాలు ఏమన్నా ఊకున్నారా అనే ఎగబడి టికెట్లు కొని సినిమా చూసిరి. ఆకలికి ఒకళ్ళ జీవి కూడా వాయే. అరే అది కాదు పిల్ల, మేము కోట్ల పెట్టుబడి పెట్టి సినిమా తీసినాం. ఒకవేళ సినిమా ఆడకపోతే మాకు నష్టం వస్తుంది అని చెప్పంగానే సరే మీ ఇష్టం ఉన్న రేట్లకు టికెట్లు అమ్ముకోర్రి అని పర్మిషన్ ఇచ్చిరి సర్కారులు. అదే మా రైతులు మేము పంటలు పండించి పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేటట్లు లేదు అని మేము ఒత్తుకునేది ఉంటే కనీసం మా గిట్టుబాటు ధర మీద ఒక 100 రూపాయలను పెంచుకోవాలంటే పెంచుతుంది ఈ సర్కారు. అవి ఒక గట్టుండే మన సర్కారుల పాలన. సరే గాని ఓ తాత గా ముచ్చట్లు అటు ఉంచు గాని అగో గా పోరాడు అత్తున్నాడు. ఎటు పోయినో గట్టి కరుసుకో. అగో వీడు ఎక్కడి నుంచి రాతాను. ఓ పొద్దున కాంచెలు ఏడ తిరగబోయినవురా? నీ కోసం తిరిగి నా కాళ్ళు గుంజుతాయి. ఏడ పొంకరాలు కొట్టుకుంటుంటాను. నాకు లుడలో అంటాను నువ్వు అప్పుడుకోపోయేసరికి. ముసలోడా పొద్దున నువ్వు బుక్ కొనుక్కున్నాడు, పైసలు ఇచ్చినా నువ్వు ఇవ్వపోతే మా అయిపోతే అది పైసల కోసం పత్తరవేనా ఏడిపోయినా కూడా నాకు చెప్పి పో బాడుకావు. నువ్వు చేయబట్ట నలుగుతుంది నన్ను స్మగ్లర్లు చేయాలని చూసింది. అది నువ్వు ఇద్దరు కలిసి నన్ను ఆగం చేద్దామని చూస్తాడా? ముసలోడా గిట్నే కొట్టుకున్నావు అనుకో నిజంగానే పారిపోతా నేను. అంత కొట్టరా అయితే కొట్టనా తప్పైందా? నువ్వు ఏడికి పోద్రో, నువ్వు ఏడికన్నా పోతే నేను ఆగం అవుతారు. మీ అయ్యవ నన్ను బతకని లేకుంటా నాడు. చూసిండ్రా అనుల్లా గీ కాలం పిల్లగాన్లు ఎట్లా తయారైనరో. సినిమా చూసి ఆ సినిమాల హీరో లెక్కనే తయారైతా అని హాస్టల్ నుంచి వారిపోయినరంటే ఏందన్నట్టు? అయ్యా పోలీసార్లు, మరి నిజంగానే సినిమా చూసే వారిపోయినరా ఇంకేమన్నా తిప్పలుండి వారిపోయినరా? జర మంచిగా అరుచుకోనరా అయ్యా. పబ్లిక్ సినిమా లెక్కనే చూడుండ్రి. అంతేగాని అందులో హీరో చేసినట్టే బయట నేను కూడా తగ్గేదలే అనంటే లేని పర్షన్లు మోపైతాయి. ఏమంటున్నాం?